మిషన్ స్మైల్ శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే గంట విశాఖపట్నం మారికవలస గాయత్రి మెడికల్ కాలేజీలో ముతూట్ ఫిన్కాప్ ఆర్థిక సహాయంతో మిషన్ స్మైల్ ఉచిత గృహణ మొర్రి శస్త్రచికిత్స కార్యక్రమాన్ని శనివారం భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు దీపం ప్రజ్వలించి ప్రారంభించారు. కాలేజీ యాజమాన్యం ఆయనను శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం వేదికపై ఉన్న వక్తలు మిషన్ స్మైల్ కార్యక్రమం వివరిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంట మాట్లాడుతూ గాయత్రి కాలేజ్ పేరుతో అన్ని రకాలైన విద్యా సంబంధిత కళాశాలలతో ఏపీలో మంచి పేరు తెచ్చుకుంది. నేను గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు గాయత్రి కళాశాల పర్ఫార్మెన్స్ చాలా దగ్గరగా పరిశీలించాను. ఈ కాలేజీలో సీట్ కోసం రికమెండేషన్ కోసం అప్పుడు నా దగ్గరికి వచ్చేవారు. ఎప్పుడు కూడా ఏపీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ కాలేజీలుగా గాయత్రి కళాశాలలు నిలుస్తున్నాయి. మిషన్ స్మైల్ దేశవ్యాప్తంగా గ్రహణ ముర్రికి ఉచిత శస్త్రచికిత్సకు కార్పొరేట్ బాధ్యతగా సహకరిస్తున్న ముటూత్ ఫైనాన్స్ కార్పొరేషన్కు అభినందనలు అన్నారు. ఇలాంటి శస్త్రచికిత్స మెడికల్ క్యాంపులు మరెన్నో గాయత్రి యాజమాన్యం చేపట్టాలని, దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉంటుందని అన్నారు. గాయత్రి యాజమాన్యం పేదల కోసం చొరవ తీసుకుని సమాజ సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గాయత్రి మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ కేఎస్వి ప్రసాద్, ప్రొఫెసర్ పి సోమరాజు, మిషన్ స్మైల్ ట్రస్టీ డాక్టర్ ఆర్కే వెంకటేశన్, ముటూత్ పాపాచాన్, సిఎస్ఆర్ పీకే నిల్లాకాల్, ముటూత్ ఫిన్కార్ప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వినోద్ కోలా, మిషన్ స్మైల్ డైరెక్టర్ దిలీప్ పాండే, భీమిలి టీడీపీ అధ్యక్షులు కోరాడ రాజాబాబు, స్థానిక టీడీపీ నాయకులు, రోగులు, బంధువులు, గాయత్రి విద్యార్థులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గాయత్రి విద్యా పరిషత్ పుట్టినప్పటి నుంచి ఇవాళ కాకుండా అప్పటి మా ఎడ్యుకేషన్ 88 నుంచి ఉన్నప్పటి నుంచి మాకు చేదోడుగా ఉండి మమ్మల్ని ఏదైనా సమస్య వస్తే ఏమైనా ఉంది ఇవాళగానే కూడా అడిగాను, ఏమైనా ఉందా అంటే అటువంటి గంటా శ్రీనివాసరావు మా కాలేజీకి వచ్చి మనందరినీ క్యాంప్ విషయంలో ఉత్తేజపరిస్తున్నందుకు వారికి గాయత్రి విద్యా ధన్యవాదాలు చెప్తూ చాలా పర్సనల్ లైఫ్ ప్రజా కార్యక్రమాలకు వచ్చే నాయకులందరికీ చాలా మంది, ఎందుకంటే మంచి చేయడం కూడా విమర్శలు వస్తాయా, మంచి వస్తాయా, చాలా మంచి అందరూ చేస్తున్నారు. ప్రజానాయకులందరికీ గాయత్రి విద్యా పరిషత్. And we have 6 contributing companies in CSR who are giving us fund to do this kind of programs. And yeah, we started partnering with Mission Smile. This is the 10th year of partnership. We went to 15 states with Mission Smile doing this kind of surgeries. And so far we have done 2,946 surgeries. And most importantly, with this mission we are going to touch the milestone of 3,000 surgeries on the record. ఏదైతే ఈరోజు లీడ్ ఆఫ్ ద అవర్ ఉందో అటువంటి ఒక మంచి ప్రోగ్రాం ద్వారా మరి మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ గాయత్రి విద్యా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్జికల్ క్యాంప్ దీంట్లో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇక్కడ ప్రధానంగా 3 విషయాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఏదైతే ఈ ప్రోగ్రాం హోస్ట్ చేస్తున్న గాయత్రి విద్యా పరిషత్ గ్రూప్ మొత్తం లిస్టు చూస్తే దాదాపు ఒక 30-40 ఆర్గనైజేషన్స్, కాలేజెస్ దగ్గర నుంచి, ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి, మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి, ఒక ఎడ్యుకేషన్ పరంగా, టీచింగ్ పరంగా ఏమేమి ఉండాలో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ గాయత్రి విద్యా పరిషత్లో 1988లో స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా అది కంటిన్యూస్గా ఎక్స్పాండ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. నేను 2014 to 19 కూడా ఎడ్యుకేషన్ హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నేను క్లోజ్గా గాయత్రి విద్యా పరిషత్ యొక్క పర్ఫార్మెన్స్ నేను మానిటర్ చేసేవాడిని. స్టేట్లో మొత్తం హండ్రెడ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నా నాకు యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కావాలన్నా ఫోన్లు చేసి, సార్ కొంచెం మాకు సీట్ కావాలి, ఏం కావాలంటే ఫస్ట్ చెప్పే పేరు ఒక గాయత్రి విద్యా పరిషత్. అంటే అంత రిప్యుటేషను మరి మా గురుగారు సోమరాజు గారి ఆధ్వర్యంలో ఒక ఎస్టీమెంట్ మొత్తం ప్యాకేజ్ పెట్టుకొని బెస్ట్ ఆర్గనైజేషన్ తోటి వాళ్ళు ముందుకు తీసుకెళ్తా వచ్చింది. అలాగే ఇప్పుడు మెడికల్ కూడా వచ్చారు.
ఏదైతే ఈరోజు సొసైటీలో ప్రధానంగా విద్య వైద్యం అని చెప్పుకుంటామో ఆ రెండింటిలో కూడా గాయత్రి విద్యా పరిషత్తు దాంట్లో ప్రవేశం ఉంది. చెప్పారు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే దానికి ప్రధానంగా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే మరి ఎవరో కొంతమంది బిజినెస్ పీపుల్ వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు ఇచ్చే అమౌంట్ కావచ్చు, కొంతమంది ఎవరైతే చారిటీ కింద చేసే కార్యక్రమాలు కావచ్చు, ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసే ఇక్కడ ప్రజెంట్ మనకి ముత్తూట్ ట్విన్ కార్పొరేట్ వచ్చారు. అయితే ఫైనాన్స్ ఉంది, మనకి ఫెసిలిటీ ఉంది, బట్ ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసే ఒక మిషన్ కూడా కావాలి. అందులో ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఈ మిషన్ స్మైల్ ఆ పేరులోనే ఒక చక్కటి మీనింగ్ ఇచ్చే విధంగా ఆ స్మైల్ అనే పేరు పెట్టినా కూడా అప్రాపరేట్ గా వీళ్ళు మంచి సెలెక్ట్ చేసుకున్నారు. అటువంటి మిషన్ స్మైల్ దీన్ని కోఆర్డినేట్ చేస్తూ ఆల్ ఓవర్ ద కంట్రీ థౌజండ్స్ ఆఫ్ ఇటువంటి ఎవరైతే నీడీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఇవి చేస్తున్న మిషన్ స్మైల్ కూడా ప్రత్యేకంగా మనందరం అభినందించాలి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఈరోజు ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఇంకా సమాజంలో చాలా మందికి అవి పూర్తి స్థాయిలో ఈ ఫెసిలిటీస్ అందట్లేదు. అందుకే ఇటువంటి సర్జికల్ క్యాంప్స్ లేకపోతే ఫ్రీ మెడికల్ క్యాంపులు పెట్టినప్పుడు హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ వీళ్ళందరూ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారంటే దాని అవసరం అంత పెద్ద ఎత్తున ఉంది. మరి ఇది సక్సెస్ కావాలి, ఖచ్చితంగా ఎటువంటి భవిష్యత్తులో మరిన్ని చేయాలి. గాయత్రి విద్యా పరిషత్ దీంట్లో రోల్ మోడల్గా ఉండాలని ఈ మిషన్ స్మైల్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మెనీ మోర్ సర్జికల్ క్యాంప్స్ లైక్ దిస్ యూ కెన్ ఆర్గనైజ్ ఇన్ దిస్ holy place, sir. If any support from our side, we are ready to extend our support. అలాగే గుర్తు కానీ మొత్తం అందరూ ఈ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ ఆపరేషన్ థియేటర్స్ ఇప్పుడే చెప్పారు గవర్నర్ గారు, 4 ఆపరేషన్ థియేటర్స్ రెడీ చేశారు. అలాగే దానికి కావాల్సిన డాక్టర్స్, నర్సింగ్, అలాగే పోస్ట్ సర్జరీ సంబంధించిన పోస్ట్ కేర్ అంతా కూడా మొత్తం అంతా మీకు ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. దీన్ని సక్సెస్ఫుల్ గా వాడుకొని ఈ అందరూ కూడా దీన్ని అవాయిడ్ చేసుకోవాలని ఇప్పుడు మరొకసారి కోరుకుంటూ, మరి దానికి ఇప్పుడే నేను మన డాక్టర్ గారిని అడుగుతుంటే చెప్తా ఉన్నాను ఎందుకు ఉన్నాయి ఇంకా అంటే, సరే జెనెటికల్ గా కొన్ని ఇవి కావచ్చు, లేకపోతే ఇంకా మ్యానరిక్ వల్ల కావచ్చు, లేకపోతే రేడియేషన్ వల్ల కావచ్చు, లేకపోతే మదరు అంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వాడే రా మెడిసిన్స్ వల్ల కావచ్చు, లేకపోతే ల్యాక్ ఆఫ్ డెఫిషియన్సీ ఏదైనా విటమిన్ వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల అన్ఫార్చునేట్ గా ఇప్పుడే డాక్టర్ గారు చెప్తారు అవుట్ ఆఫ్ 800 ఒక 1 చైల్డ్ ఇట్లా పుడుతున్నారండి. అది కూడా పెద్ద నెంబరే. కాబట్టి ఇటువంటి రాకుండా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎర్లీ స్టేజ్ లో బిఫోర్ 6 years కానీ మనం ఐడెంటిఫై చేసుకుంటే అది పర్ఫెక్ట్ గా ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్లీట్ గా నయం చేసుకుంటున్నారు చెప్పారు. కాబట్టి దీన్ని అందరూ కూడా అవాయిడ్ చేసుకునేటువంటి అందరూ దీన్ని సక్సెస్ చేయాలని కూడా మరొకసారి కోరుకుంటూ, మరి ఈరోజు ఆర్గనైజేషన్ ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టారు. ఇటువంటి మరిన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయాలని కూడా మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. I request our director to felicitate. I request our Muthuramaya garu to felicitate sir. చూడండి చూడండి. I request the Gayatri College HODs to come forward. Gayatri Medical College.
అలాగే ఉండు అలాగే ఉండు చూడమ్మా అటు చూడు అలా పడుకో పడుకోమ్మా చూడు